ఈ దినము కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సామెతల గ్రంథము 3వ అధ్యాయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే చెడ్డోడు అనిపించుకోవడం చాలా సులువు. చెడ్డోడు అనిపించుకోవడం చాలా సులువు. కానీ అదే సమయంలో మంచివాడు అనిపించుకోవాలి అంటే అంత సులువైన పని అయితే కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము రాయబడి, నువ్వు మంచివాడవు అనిపించుకుందువు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు మంచివాడవు అనిపించుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ అంటున్నాడు, అప్పుడు దేవుని దృష్టి అందును మనుషుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకుందు. దేవుని దగ్గర మనుషుల దగ్గర కూడా నువ్వు మంచివాడవు అనిపించుకుంటావు అని రాయబడి వచ్చింది. సత్యమును అనుసరించి మన యొక్క విశ్వాస జీవితంలో మంచివారుగా అనిపించుకోవాలి అంటే కొన్ని లక్షణాలని కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది, దేవుని యొక్క దయ పొంది నువ్వు మనుషుల దయ పొంది మంచివాడవు అనిపించుకుంటావు. చాలా కష్టమైన పని అది. చెడ్డవాడు అనిపించుకోవడం చాలా సులువు. ఇట్టే మనం చెడ్డవాడు అనిపించుకోగలం. కానీ అదే సమయంలో అటువంటి చెడ్డవాడు అనిపించుకున్న నీవు మంచివాడు అనిపించుకోవాలి అంటే చాలా కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే అది సులువుగా వచ్చేదైతే కాదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడచ్చు, నువ్వు మంచివాడు అనిపించుకోవాలి అంటే ఏం చేయాలో నేర్చుకుందాం ఈ దినమున. మత్తయి సువార్త 20:15. నాకు ఇష్టము వచ్చినట్లు న్యాయము కదా, నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉందా అని చెప్పి ఇక్కడ రాయబడుచుంది. నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉంది అంటున్నాడు. మనకు కూడా కడుపు మంట మనకు కూడా కడుపు మంట. ఎవరినైనా చూస్తే మనకు కూడా కడుపు మంట. అది ఇప్పుడు ఉన్నది కాదు, ఎప్పుడో ఈశ్వరం ఉన్నప్పుడే ఉంది ఆ యొక్క కడుపు మంట. ఇక్కడ రాయబడుచుంది, నేను మంచివాడనైనందున నీ కడుపు మంట. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. మనము మంచివాడను అనిపించుకోవాలి అంటే దేవుని దయను మనుషుల దయను పొందుకున్న వారిగా మనం ఉండాలి అంటే రాయబడుచుంది, అందరినీ సమానంగా చూడాలి. అందరినీ సమానంగా చూడాలి. మనం చూడగలుగుతున్నామా అంటే లేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, అందరినీ సమానంగా చూడాలి. అందరినీ సమానంగా అంటే మన చూసే యొక్క చూపులో కానీ ప్రేమలో కానీ హెచ్చుతగ్గులనేవి ఉండకూడదు. ఈ దినమున ప్రతి వాని యొక్క జీవితంలో కనబడేది ఏంటంటే ఇదే కడుపు మంట. దేవుని యొక్క వాక్య భాగం రాయబడి, నేను మంచివాడనైనందున నీ కడుపు మంట. ఒకవేళ ఎవరైనా మన ముందు మంచివారిగా కనబడాలంటే మనకేమొస్తుందంటే కడుపులో మంట వస్తుంది. కడుపులో అదే మంచిదంట, నేనెవరిని కూడా మంచిది కాదంట. కానీ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, అందరినీ సమానంగా చూడాలి. అందుకే ఆజ్ఞలన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ యాకోబు రాసిన పత్రిక 2:8 రాయబడుచుంది. అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని రాయల్ లా, సుప్రీం. అంటే ఇంకా దానికంటే మించినది మరొకటి లేదు. అదేంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి అంటే చూడండి, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఎందుకు మనము పొరుగువారిని ప్రేమించవలసిన వారిగా ఉన్నాము, ఎందుకు మనం కడుపు మంట లేని వారిగా ఉండాలి అంటే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం
ద్వితీయోపదేశ కాండము 15 అధ్యాయము 9 చూద్దాం. ఆ ఆ చెడ్డ తలంపులు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు. ఇక్కడ నీ సహోదరుని గనక నువ్వు ప్రేమించకపోయినట్లయితే, నీ సహోదరిని సమానంగా చూడకుండా కడుపులో మంట కలిగిన వానిగా ఉన్నట్లయితే నీకు మీదకి పాపం అనేది వస్తుంది. ఇక్కడ అంటున్నాడు, భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల అంటున్నాడు. ఏంటంటే వాటి మీద ప్రేమ చూపించడం మానేసి వానికి ఏమీ కూడా ఇవ్వకుండా కనుక నువ్వు ఉన్నట్లయితే, ఒకవేళ వాడు నిన్ను గురించి యెహోవాకు ప్రార్థన చేస్తాడు, ప్రభు నన్ను ఎవరో కూడా పట్టించుకోవట్లేదు, ప్రార్థన చేద్దాం. ప్రభు అందరి దృష్టిలో నేను చూస్తే నాకు వాళ్ళందరూ కూడా కడుపు మంట వస్తుంది, ఎవరు కూడా నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అని గనక అతడు గనక పాపం ప్రార్థన చేసినట్లయితే, యెహోవాకు మొరపెట్టినట్లయితే, ఇక్కడ అంటున్నాడు అది నీకు పాపమగును అని. నిజమే, ఇది నా మాటలైతే కాదు, బైబిల్లో ఉన్న మాటలే. ఇక్కడ అంటున్నాడు, భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక. అంటే కటాక్షం అంటే వాడి మీద జాలి చూపించకపోవడం వల్ల. రెండో మాట అంటున్నాడు, నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల, నువ్వు వానికి ఏమీ కూడా ఇవ్వకపోయినట్లయితే, ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, ఒకవేళ ప్రభా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని కానీ వాడు గనక యెహోవా గనక ప్రార్థన చేసినట్లయితే అది నీ మీదకి పాపము అని రాయబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, నువ్వు దేవుని యొక్క దయను పొంది, మనుషుల దయ పొంది, అభివృద్ధి పరచబడిన వారిగా, దేవుని యొక్క ప్రేమ పొందుకునే వారిగా నువ్వు ఉండాలి. మంచివాడవు అనిపించుకోవాలి అంటే అందరినీ సమానంగా చూడాలి. అందుకే అంటున్నాడు, ఆజ్ఞ అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇక్కడ మనల్ని ఎలా ప్రేమించుకుంటున్నామో, ఏ విధంగా మన మీద మనకి ప్రేమ ఉందో ఆ విధంగానే పొరుగు వారిని మనం ప్రేమించవలసిన వారిగా ఉన్నాం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 20 చూద్దాం. మనకు వెళ్ళునవి మనుష్యుని అపవిత్రము. ఇక్కడ రాయబడుచున్న మనుష్యుని లోపల నుండి బయటకు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచునే. ఎక్కడి నుంచి అంట? మనిషి లోపల నుంచి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. అంటే బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచట్లేదు, కానీ ఏదైతే లోపల నుంచి బయటకు వస్తుందో మనం అనుకోవచ్చు మనం ఎంతగా చూసినా కొంతమంది ఉంటారు, ఎంతగా మనం ప్రేమించినా కానీ వ్యతిరేకత అనేది కనబడుతూనే ఉంటుంది. ఎంతగా మనం ప్రేమించినప్పటికి కూడా మనల్ని ద్వేషించే వారుగానే కనబడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఎలా ద్వేషించినప్పటికీ, ఏ విధంగా వారు ఉన్నప్పటికీ నువ్వు మాత్రము అందరినీ ప్రేమతో చూసేవారుగానే ఉండాలి, అందరినీ సమానంగా చూసేవారు ఉండాలి. దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాయి, నా మాటలు అయితే కాదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడి మంచివాడు అనిపించుకోవాలి అంటే, దేవుని దయను మనుషుల దయను నువ్వు పొందుకోవాలి అంటే, ఇక్కడ అంటున్నాడు వారు ఎటువంటి వారైనప్పటికీ వారి మీద కటాక్షము చూపించేవారుగా, జాలి చూపించేవారుగా ఉండాలి. అందుకంటున్నా, నీ శత్రువు ఇంటికి వచ్చినట్లయితే, నీ శత్రువు ఆకలి కొని నీకు ఆహారము కోసం ఇంటికి వచ్చినట్లయితే అతను నువ్వు ఆహారము పెట్టాలి. ఆహారం పెట్టినట్లయితేనే, అంటే అతను ప్రేమించినట్లయితేనే. మనం ఆహారం పెట్టాలంటే ఉత్తరం పెట్టం. చూడండి, ఇప్పుడు దారం ఉంటే అడుక్కునే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాడు బాగున్నాడు అనుకోండి, అడుక్కునేవాడు బాగున్నాడు అనుకోండి, పని చేసుకోవచ్చు కదా అంటాం, పని చేసుకోవచ్చు కదా. అదే అడుక్కునేవాడమ్మా బాగా చిరిగిపోయిన బట్టలు వేసుకుని నడవలేని స్థితిలో కురుపులతో ఆటలు తిట్లు ఉంటే ఆటోమేటిక్గా మన జేబులో నుంచి ఎంతగానో తీసి వేస్తాం. అంటే
ఒక వ్యక్తికి మనం ఆహారం పెట్టాలి అంటే, ఒక వ్యక్తికి గ్లాసు నీళ్ళు ఇవ్వాలంటే మన హృదయంలో ఒక రకమైన ప్రేమ అనేది కలగాలి. కలిగితేనే మనం ఏమైనా పెట్టగలం. అలాగే వాక్య భాగం రాయబడుచుంది, ఏదైతే లోపల నుంచి బయటకు వస్తుందో వచ్చినది మనిషిని అపవిత్రపరుస్తుంది కనుక వాడు ఎటువంటి వాడు నీ ముందు ఉన్నవాడు ఎటువంటి వాడైనప్పటికీ దేవుని యొక్క ప్రేమను నువ్వు చూపించాలి. దేవుని యొక్క జాలిని చూపించాలి, ఆయన కనికరాన్ని చూపించాలి. ఆయన ఎటువంటిగా ఏ విధమైన వాడైనా నిన్ను ఆయన ప్రేమించాడు, నువ్వు కూడా అటువంటి వానికి. అందుకే పరలోక ప్రార్థనలో ఉంటుంది, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించు. అంటే ఆయన ఏ విధంగా అయితే మనల్ని క్షమించాడో మనం కూడా అటువంటి వారిగా ఉండాలి, అటువంటి యొక్క ప్రేమను చూపించాలి. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. 1 యోహాను పత్రికలో రాయబడుచుంది, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయనే ప్రేమకు మూలము కనుక మనం కూడా ఆయనను వెంబడిస్తున్నాం. మనం కూడా అటువంటి వానిగా ఉండి ప్రేమించే వారిగా ఉండాలి. ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం, ఎదుటవాని యొక్క మేలు వార్చలేని వారితో కలిసి భోజనము చెయ్యకుము. ఇక్కడ ఇంకో మాట రాయబడుచుంది, 23వ అధ్యాయం 6వ వచనంలో, ఎదుటివాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనం చేయొద్దు. ఏంటంటే ఎదుటివాని మేలును చూసి అసూయపడేవాడు, ఎదుటివారు నవ్వుతుంటే సంతోషపడనే వాడితో మాత్రము భోజనము సాంగత్యం అనేది చేయకూడదు. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుండి, ఆ వచనంలో రాయబడుచుని, అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకున్నవాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని తన హృదయములో నుండి వచ్చినదైతే కాదు. తిను తాగు, ఏగో నీకోసమే ఉండాను, నీకోసమే పెడుతున్నా అంటాడు, కానీ అది అతని హృదయములో నుంచి వచ్చిందైతే కాదు. ఎవడంటే వాడు ఎదుటి వాళ్ళ యొక్క సంతోషాన్ని చూసి వార్చలేనివాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుండి, నువ్వు తినిన దాన్ని కక్కి వేయుదవు, నువ్వు పలికిన ఇంపైన మాటలు వ్యర్థమగు. ఎంతగా అయితే ప్రేమ కలిగిన మాటలు మాట్లాడినా కానీ అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఎందుకంటే లోపల ఉన్నది మంచిదైతే కాదు. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఎదుటి వాని మేలును చూసి వార్వలేని వానితో మాత్రము సాంగత్యం. భోజనం అంటే సాంగత్యం, వాళ్ళతో కలిసి ఉండడం కూడదు. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనది. ఎందుకంటే మనము మంచివారం అనిపించుకోవాలి. ఎవరు కూడా నేను చెడ్డవాడిని అనిపించుకోవాలి అని కూడా ఎవరు కూడా ఉండరు ఈ భూమి మీద. ప్రతి వారు కూడా అనుకుంటారు నేను మంచి వాళ్ళని అనిపించుకోవాలి, నేను మంచిగా ఉండాలి అంటే దేవుని యొక్క ప్రేమ కలిగిన వారిగా, అందరినీ సమానంగా చూసే యొక్క ఆలోచన కలిగిన వారిగా ఉండాలి. వాడు ఎటువంటి వాడైనప్పటికీ, నీ ముందున్నవాడు ఎటువంటి వాడైనప్పటికీ. ప్రియమైన వాళ్ళరా, ఒకటి అందరినీ సమానంగా చూడాలి. ఎందుకంటే మనమే వ్యత్యాసం చూపిస్తూ ఉంటాం, ఒకరిలాగా ఇంకొకరిలాగా. ఒకరి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాం, ఒకరి మీద తక్కువ ప్రేమ, ఇంకొకరి మీద అసలే ప్రేమే ఉండదు. వాడు వచ్చారంటే గట్టితో వెంటనే లేచి వెళ్ళిపోతాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, సీ ఆల్ ఆర్ ఈక్వల్, అందరినీ ఒకేలాగా చూడడానికి మనం అలవాటు చేసుకుని. ఎందుకంటే అది ఒక్కసారిగా వచ్చేది కాదు. మంచివాడు అనిపించుకోవాలి అంటే వెంటనే తెల్లారితే మనం మంచివాళ్ళు అనిపించుకోమంటామంటే అది అసత్యం. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు నేర్చుకోవాలి, అందరినీ సమానంగా చూడాలనే ఆలోచన రావాలి. రెండోది మనం చూద్దాం, 2 సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం చున్నది. అనినప్పుడు రాజు అంటున్నాడు, ఏమని? వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడు. ఇక్కడ రాయబడుచుంది, అహిమహిసును చూసినప్పుడు రాజు అంటున్నాడు, ఏమని? అతడు మంచివాడు, శుభ వర్తమానము తెచ్చువాడు అని. ఈ దినమున దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, మనము మంచి వారము అనిపించుకోవాలి అంటే శుభవర్తమానము మాట్లాడాలి. శుభవర్తమానం అంటే మంచి మాటలు మాట్లాడాలి.
మనం మంచి మాటలు మాట్లాడుతున్నామా? ఏం మాటలు మాట్లాడుతున్నాం మనం? ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది సామెతలు అంటే 18వ అధ్యాయంలో, జీవ మరణములు నాలుక యొక్క వశములో ఉన్నాయి. జీవ మరణములు నాలుక యొక్క ఆధీనములో ఉన్నాయి. దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, నీవు మంచివాడు అనిపించుకొందువు అంటున్నాడు. నువ్వు మంచివాడు అనిపించుకోవాలి అంటే నీ నోట శుభవచనములు మాత్రమే ఉండాలి. ఇక్కడ అంటున్నాడు ఆయన ఆ యొక్క వ్యక్తిని చూసి, రాజు అంటున్నాడు ఏమని, వాడు మంచివాడు ఎందుకంటే శుభవర్తమానము తెచ్చిన వాడు. ఎందుకు మంచివాడు అంటే వాడు ఎప్పుడు వచ్చినా మంచి మాటలే తెచ్చేవాడు ఉంటాడు. కొంతమంది ఉంటారు వాడు వచ్చాడంటే ఏదో ఒక చెడ్డ మాట మోసుకుని వస్తూ ఉంటాడు, లేకపోతే ఆడి మీద అభియోగం ఈడి మీద అభియోగం ఏదో ఒక కంప్లైంట్ చెప్పడానికి వచ్చేవాడుగానే ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నువ్వు శుభవచనములు మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు మంచివాడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయనను వెంబడిస్తున్న నీవు కూడా శుభవర్తమానం మాట్లాడు. గుడ్ న్యూస్. శుభవర్తమానం అంటే మంచి వార్త. ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి, 25వ అధ్యాయం సార్ చూద్దాం. సామెతలు 25వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 25:11. సమయోచితముగా పలికిన మాట విచిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. చాలండి. సమయోచితముగా మాట్లాడిన మాట, జ్ఞానము కలిగిన మాట, శుభవర్తమానము మాట్లాడిన మాట ఏ విధంగా ఉంటుందంటే విచిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారపు పండ్ల వంటిది. ఆ మాటను ఎంతో పోలుస్తున్నాడంటే బంగారంతో పోలుస్తున్నాడు. నువ్వు మాట్లాడే మంచి మాట బంగారపు వంటి మాట. కొంతమంది అంటే ఉంటారు, బంగారం లాంటి మాట చెప్పావని. ఈ దినము నా దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, నువ్వు మంచివాడవు అనిపించుకోవాలి అంటే శుభవర్తమానము మంచి మాటలే మాట్లాడాలి. కానీ మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పండుకునే వరకు కూడా అనేకమైన చెడ్డ మాటలు మాట్లాడేవారుగానే ఉంటున్నారు తప్ప మన నోటంట మంచి మాట అనేది రావట్లేదు, ఉపయోగపడే మాట అనేది రావట్లేదు. ఆ కింద మాటలు రాయబడుచున్నాయి ఏంటంటే, చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారపు పండ్ల వంటిది. గిన్నె కడకుండా దాని నిండా ఎంత మంచి ఫలాలు పెట్టినా ఒకటి కూడా మనం ఎందుకంటే ఆ ప్లేట్ బాగాలేదు, పైన ఉన్న పళ్ళన్నీ కూడా శుభ్రంగా కడిగినప్పటికీ ఆ కడిగిన పళ్ళు పెట్టిన ప్లేట్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు చూడండి, మనము వాటర్ తెమ్మనగానే గ్లాస్ అంతా కూడా మరికిలుగా ఉండి నీళ్ళు అంతా శుభ్రంగా ఉన్నప్పటికీ మనం తాగం. ఎందుకంటే ఆ నీళ్లు పోసిన పాత్ర అనేది సరిగ్గా లేదు. దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచు, మనము సమయోచితముగా జ్ఞానముగా శుభమాటలు ఎప్పుడైతే పలుకుతామో మన మాటలు పలికిన మాటలు బంగారపు వంటివి అని రాయబడుచుంది. ఇంకో మాట చూడండి, అది 25వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. చల్లటి నీరు ఎట్లుండునో దూర దేశము నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండో. చూడండి, వేసవికాలంలో కట్టికి వేసవికాలంలో ఒక నీళ్లు కూడా లేని సమయంలో ఒక వ్యక్తికి కనుక ఒక చల్లటి ఫ్రిడ్జ్ వాటర్ దొరుకుతుంది అనుకోండి, చల్లటి ఫ్రిడ్జ్ వాటర్ దొరుకుతుంది అనుకోండి, తాగన ఆడంటాడు నా ప్రాణం లేచి వచ్చింది అని. అంటే ఏంటి, ఆ వాటర్ తాగటం వల్ల ఆ చల్లటి నీళ్లు ఆ యొక్క భయంకరమైన వేసవి కాలంలో తాగటం వల్ల ఏమైందంటే అతని ప్రాణము తెప్పరిల్లుతుంది. అలాగుంటుంది ఇక్కడ ఆ శుభవర్తమానం అంటున్నాడు ఆయన. దప్పికొనున్న వానికి చల్లటి నీరు ఎట్లుండునో, దాహంతో ఉన్న వ్యక్తికి ఒక చల్లటి నీరు ఎంత సేద తీరుతుందో అలాగే నువ్వు మాట్లాడే మాట ఆ విధంగా ఉంటుంది. కనుక నీ మాట చాలా విలువైనది, నీ మాట చాలా వాల్యుబుల్. మనం మంచి వారం అనిపించుకోవాలంటే మంచి మాటలే మాట్లాడాలి. ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథం చూద్దాం. ప్రసంగి గ్రంథము దాని పక్కన ఉంటుంది 10వ అధ్యాయం వచనం. నీ నోటి మాటలు ఇంపుగా ఉన్నవి. చాలండి, జ్ఞాని యొక్క నోటి మాటలు ఎలాగున్నాయి అంటే వింపుగా ఉన్నాయంటే వినడానికి మంచివిగా ఉన్నాయి. ఎవరి మాటలంట? జ్ఞాని మాటలు. ప్రియమైన వాళ్ళరా,
దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు మనం జ్ఞానం కలిగిన వారిగా శుభ మాటలే మాట్లాడాలి. మనం లేచినప్పటి నుంచి పండుకునే వరకు కూడా మనకున్న యొక్క టెన్షన్ల వల్ల, ఇబ్బందుల వల్ల, కష్టాల వల్ల, ఆలోచన వల్ల మైండ్ డిస్టర్బ్ అయిపోయామా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? మనం మంచివారం ఎక్కడ అనిపించుకోగలం? అటు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. నీవు మంచివాడవు అనిపించుకోవాలి అంటే శుభవర్తమానము, శుభ మాటలు మాట్లాడాలి. ఆ శుభ మాటలు ఎవరంటే యేసు ప్రభు. ఆయనే మంచి మాట కలిగిన వాడు, ఆయనే మంచి. ఆయన గురించి మనము మాట్లాడవలసిన వారిగా ఉండాలి తప్ప వ్యర్థమైన దాని గురించి కాదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు గురించి మనము మాట్లాడాలి. ఆయన మాటే సత్యమైనది. 17 అధ్యాయము యోహాను సువార్తలో అంటున్నాడు 17వ వచనంలో, నీ వాక్యమే సత్యం. ఆయన వాక్యమే మంచిది. ఆయన వాక్యమే సమయోచితముగా మాట్లాడే మాట. ఆయన వాక్యమే వెండి పందెంలో పెట్టిన బంగారు పండ్ల వంటిది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం మంచివారు అనిపించుకోవాలంటే ఆయన మాటలు మనము మాట్లాడవలసిన వారిగా ఉన్నాం. ఎందుకంటే మన నోరుతో అదే సమయంలో మంచి మాటలు మాట్లాడుతుంటాం, అదే సమయంలో చెడ్డ మాటలు మాట్లాడుతుంటాం. అందుకంటున్నాడు, జీవ మరణములు నాలుక యొక్క ఆధీనములో ఉన్నాయి. ఇక్కడ ప్రియమైన వాళ్ళారు, మనం మంచివారం అనిపించుకోవాలంటే శుభవర్తమానము మాట్లాడాలి. మూడవది చూద్దాం. ఇంకా మనం మంచివారం అనిపించుకోవాలంటే అదే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. అని పాపాత్ములు దాని వలన పట్టుబడుదురు. చాలండి. 7వ అధ్యాయం 26వ వచనము ఆఖరి మాట, దేవుని దృష్టికి మంచివారైన వారు తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు అని. పాపాత్ములు పాపం వల్ల పట్టబడుదురు. కనుక మనం మంచివారం అనిపించుకోవాలంటే పాపము నుండి తప్పించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది పాపాత్ములు. ఇక్కడ రాయబడి పాపాత్ములు వారు పట్టబడుదురు. పాపి అన్నవాడు తప్పనిసరిగా పట్టబడతాడు. ఇక్కడ పాపం నుంచి మనం తొలగిపోవాలి. ఎందుకు తొలగిపోవాలి అంటే రోమీయులకు రాసిన పత్రిక 6:23 రాయబడుచుంది, పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇక్కడ దేవుని యొక్క మాట వినకపోవటమే పాపం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన మంచివారం అనిపించుకోవాలి అంటే ఆ యొక్క ఆజ్ఞను మీరకుండా ఆజ్ఞను లోబడిన వారిగా ఉండాలి. ఆజ్ఞ లోబడిన వారిగా దేవుని యొక్క వాక్యం అనుసరించి నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తుంది? ఎందుకంటే మనం అనేక సార్లు వింటూ ఉంటాం, వెంటనే విన్నదాన్ని మర్చిపోతూ ఉంటాం. వింటాం, మన హృదయం దాకా కూడా మా మాటలను వెళ్ళనివ్వం. అందుకే అంటున్నాడు, ఒక వ్యక్తి విత్తనాలు చల్లడానికి వెళ్ళినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ కంచెల్లో పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని మంచి నేల మీద పడిన విత్తనాలు ఉన్నాయి. ఎక్కడ మంచి నేల మీద కాకుండా ఎక్కడ విత్తనము పడినప్పటికీ అదేమవుద్దంటే అపవాది అనేవాడు వచ్చి దాన్ని ఎత్తుకుని పోతాడు. కాబట్టి ఆ విత్తనం అనేది ఫలించదు. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి దేవుని యొక్క ఆజ్ఞను కనుక మనం మీరినట్లయితే, ఆయన ఆజ్ఞ కనుక మనం లోబడినట్లయితే మనం పాపములో నుండి తొలగిపోగలము. పాపములో నుండి మనము ఏ విధంగా తొలగిపోగలం? దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఇతని పాపములు క్షమించబడి ఉన్నవి కనుక అంటున్నాడు ఒక వ్యక్తితో. ఆ 4 వ్యక్తులు మోసుకొచ్చిన ఒక పాపి గురించి, ఒక వ్యాధిగ్రస్తు గురించి ఆయన అంటున్నాడు, ఇతని పాపములు క్షమించబడి ఉన్నాయి. మనం అడగొచ్చు, మన పాపములు మనం ఎలా క్షమించబడినవి అని. మనము ఇప్పుడు చూడండి, ఈ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఎలా క్షమించబడి ఉన్నాయి? యేసువారు వచ్చి మనల్ని నీ పాపం క్షమించబడి ఉన్నాయి అని చెప్పాడా? లేదు. ఎలాగ మనము పాపిగా ఉన్న మనము క్షమించబడి ఉన్నామంటే చెప్పండి. ఎలాగా నేను పాపిరైన ఆయన నన్ను కరుణించాడు అని ఎలాగ మనము గుర్తుపట్టుకోగలం? ఆయన వచ్చి నీ పాపం క్షమించబడి ఉన్నాయి అని చెప్పే వరక, లేకపోతే ఎలా? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. ఏంటంటే చూడండి, ఒక వ్యక్తులను అనుకున్నాం. ఒక వ్యక్తి ఉన్నాడు, రిక్షా దూకేవాడు అనుకున్నాం.
ఒక వ్యక్తి రిక్షా తొక్కేవాడు ఉన్నాడు అనుకుంది. రిక్షా తొక్కేవాడు ఉన్నప్పుడు అటు పొద్దున్నే రిక్షాకి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చాడేమో. సాయంత్రం వరకు రిక్షా తొక్కినవాడు ఏ విధంగా ఉంటాడేమో. సాయంత్రం వరకు రిక్షా తొక్కినవాడు ఎలాగుంటాడు? అలసిపోయి చెమట పట్టేసి ఏమా మధ్యాహ్నం భోజనం చేయబోతే నీరసం వచ్చేసి ఉంటాడు. గబగబా వాళ్ళ మనవడు వచ్చి తాతయ్య అంట దగ్గరికి వెళ్ళాడు అనుకోండి. ఏమంటాడు అమ్మా? ఏమంటాడు? నేను మురికిగా ఉన్నాను, నేను చెమట పట్టేసి ఉన్నాను, నేను అలసిపోయి వచ్చాను, నా దగ్గరికి రావద్దు అంటాడు. ఇప్పుడు అదే తాత ఏమో గబగబా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి తలస్నానం చేసి ఇక్కడ బాత్రూమ్ డోర్ తీసుకుని అప్పుడు మాట అంటాడు. ఏం మాట అది? ఏమంటాడమ్మా? అమ్మయ్య అంటాడు. అనా అమ్మయ్య అంటే ఏంటి? ఇప్పుడు అమ్మయ్య అంటే ఏంటి అంటే ఇప్పటిదాకా అలసిపోయి ఉన్న వ్యక్తి అమ్మ ఒకసారి ఫ్రెష్ అప్ అవగానే, ఒకసారి స్నానం చేయగానే అనే మాట ఏంటంటే అమ్మయ్య. ఆ అమ్మాయి అనే మాట మనం వాడతలేదు. ఎందుకంటే అంత టైం కూడా మనకు ఉండట్లేదు. ఏదో గదర అలాగ వెళ్ళి 2 చెములు పోసిన అమ్మాయి వెంటనే మన పనికి మనం వెళ్ళిపోతున్నాం. అమ్మయ్య అనే పని కూడా మనకి, ఆ మాట అనే టైం కూడా లేదు మనకి. కానీ ఇక్కడ ఇప్పుడు ఆ స్నానం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటాడు ఏమని? తన మనవడిని ఎవరైతే ఇందాక ద్వేషించాడో, వద్దన్నవాడు ఇప్పుడు పిలిచి ఎత్తుకుంటాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఎప్పటి వరకు కష్టపడిందంతా కూడా ఆ పాప భారం అంతా కూడా ఏమైపోయిందంటే తీరిపోయింది. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు. కాబట్టి మన పాపే అయిన మన పాపము క్షమించబడి ఉన్నవి అనడానికి గుర్తు ఏంటంటే మనము ఫ్రీగా ఉండటమే. అంటే ఏ బరువు కూడా, ఏ యొక్క భారం కూడా మన మీద లేకుండా ఉండటమే మన పాపముల నుండి తొలగిపోవటం. ఎప్పుడైతే మనం బరువుగా ఉన్నామో అనీజీగా అంటామంటే ఏంటంటే అనీజీగా ఉన్నామని అంటే ఏంటి? చాలా టెన్షన్లతో ఉన్నాము, ఆలోచనలతో ఉన్నాము అంటే మనం ఏం చేయాలో మనకు అర్థం అవట్లేదు. అంటే పాప భారము నీ మీద ఉందని అర్థం. ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా ఉన్నావు ఫ్రీగా ఉన్నావు చూడండి, అన్నీ కూడా ఏం చేయాలంటే జాలీగా తీసుకోవాలి. ఎందుకంటే ఏ క్షణాన మనం వెళ్ళిపోతామో తెలియదు. టెన్షన్ పడినంత మాత్రాన దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నీ తలలోంచి రాలిపోతున్న ఒక వెంటికి నీ మరలా నువ్వు అతికించలేవు. ఒక వెంటికి నీ తలుపు చేయలేవు, ఇంకొక వెంటిని నలుపు కూడా చేయలేవు. మరి ఎందుకు? ఏమి చేయలేని నీవు ఎందుకు దాని గురించి నువ్వు ఆలోచించి ఉన్న 4 గంటలు తెలుపు చేసుకుంటాం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి దేవుని యొక్క మాట వినకపోవటమే పాపం. కనుక మంచివాడం అనిపించుకోవాలి అంటే దేవుని యొక్క మాటను వినాలి. యేసు ప్రభు కూడా మనుషుల దయందును, దేవుని దయందును, బుద్ధి అందును, జ్ఞానం అందును దినదినము అంటున్నాడు. అక్కడ దినదినము అభివృద్ధి పొందుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది ఏంటంటే మనము ఆ పాపము దూరముగా వెళ్ళిపోయి దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి విధేయత కలిగిన వారికి ఉండాలి. అప్పుడే అంటున్నాడు నువ్వు దయనుంది మంచివాడవు అనిపించుకుందు అని. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. నువ్వు మంచివాడవు అనిపించుకోవాలి అంటే అందరినీ స్నేహభావంతోనూ చూడాలి, అందరినీ ఒకేలానే చూడాలి. ఏ రకమైన కడుపు మంటలు వద్దు మనకి. ఎందుకంటే మనం ఎంతకాలం ఉంటామో మనకే క్లారిటీ లేదు, గ్యారంటీ అనేది లేదు. ఏ క్షణమున ప్రభు పిలిస్తే ఆ క్షణమున మనము వెళ్ళిపోవలసిన వారమే. మనం పడుకున్న తర్వాత లేస్తామో లేదన్న గ్యారంటీ కూడా లేని ఒక బ్రతుకులు మనవి. ఎందుకు ఈ కొద్ది కాలంలోనే అంత భయంకరమైన పగ, ద్వేషాలు ఎందుకు మనకి? మన ఈ ఉన్నంత సమయంలో కూడా అందుకే అంటున్నాడు చూడండి, ప్రసంగి గ్రంథంలో మాట చూద్దాం. 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒక జన్మదినము కంటే మరణ దినమే మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఎన్ని రకరకాలైన వాల్యుబుల్ సెంట్లు మనం పెట్టుకున్న మంచి పేరు అనేది చాలు మన యొక్క జీవితానికి.
జన్మదినము కంటే మరణ దినమే మేలు. నువ్వు ఏ విధంగా పుట్టావో, తల్లిని ఎంత బాధ పెట్టి నువ్వు పుట్టావో అనవసరం, కానీ పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు కూడా మంచివాడవు అనిపించుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యభాగము రాయబడుచుంది, పాపము నుండి దూరంగా తొలగిపోవాలి, శుభవర్తమానం పలకాలి, అందరినీ ఒకేలాగా చూడడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మంచివాడు అనిపించుకోవాలి అంటే ఒక రోజులోనే వచ్చేదైతే కాదు. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో సొలొమోను చెప్తున్నట్లుగా నువ్వు దయనుంది మంచివాడు అనిపించుకోవాలి అంటే దేవుని యొక్క మాటకు విధేయుడిగా, దేవుని యొక్క మాటకు లోబడిన వారిగా, దేవుని యొక్క మాట మీద నమ్మకం కలిగిన వారిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి.